కోరుకుంటూ మేము నాన్నగారి ఆశీస్సులు తీసుకొని ఆ తర్వాత గోమాతల యొక్క అనుగ్రహాన్ని పొంది రాధాకృష్ణులు నమస్కారం చేసుకొని మా బంధుమిత్రాదులు, స్నేహితులు, ఆత్మీయుల యొక్క వారి యొక్క సహకారంతో, బంధుమిత్రాదుల యొక్క ఆశీస్సులతోటి మేము బృందావన యాత్రకి బయలుదేరుతున్నాము. అది రాధాకృష్ణుల యొక్క అనుగ్రహం. అది మాటలతో వర్ణించలేము. అదొక దివ్యభూమి, పుణ్యభూమి, లీలాభూమి. ఆ పరమాత్మ యొక్క రాధారాణి యొక్క కృప ఉంటేనే ఆ ధామంలో అడుగు పెడతారంటారు. అటువంటి దివ్యభూమికి వెళుతున్నాము. ముఖ్యం ఏమిటంటే మేము దీక్ష తీసుకున్న గురువుగారు అక్కడ రాధాకుండంలో ఉంటారు. వారి ఆశీస్సులు మేము తీసుకోవాలి. అటువంటి ప్రతి సంవత్సరం వారి ఆశీస్సులు తీసుకోవటం మాకు అదొక ఆనవాయితీ. అలాగే కన్నయ్యకి మన నూతనంగా ప్రతిష్ఠించబడినటువంటి కన్నయ్యకి బట్టలు బృందావనంలో తప్పితే ఇంకెక్కడ దొరకవు. కాబట్టి రేపు కృష్ణ జన్మాష్టమి రాబోతుంది ఆగస్టులో, శ్రావణ మాసంలో. అటువంటి కన్నయ్యకి ఆ బట్టలన్నీ కూడా తీసుకురావాలంటే బృందావనం వెళ్ళాల్సిందే. అందుకని